రైతు మిత్రులకు నమస్కారం. నేను మీ మన రైతు మణిని మాట్లాడుతున్నా. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్ ఏంటంటే రాస్బెర్రీ. సో రాస్బెర్రీ ఎప్పుడు ప్రూనింగ్ చేసుకోవాలి, సో ఎప్పుడు ఫ్రూటింగ్ అనేది వస్తుంది, ఏ టైంలో ఏంటి అనేది మీకు నేను ఇప్పుడు చెప్పబోతున్నా. సో ప్రజెంట్ అయితే నాది రాస్బెర్రీ ప్రూనింగ్ నడుస్తుంది. ఈ టైంలో ప్రజెంట్ చేయాల్సిన టైం ఇది. సో నా దగ్గర ఉన్నటువంటి రాస్బెర్రీ ఏదైతే ఉందో ఇది బ్లాక్ వెరైటీ. సో మనకి రాస్బెర్రీలో రెండు రకాలు ఉంటాయి, రెడ్ ప్లస్ బ్లాక్. రెడ్ ఇంకా కొంచెం హై క్వాలిటీ ప్రైస్ ఉంటుంది. సో ఇది కొంచెం రెడ్ మీద రేట్ కూడా తక్కువ ఉంటుంది, ప్లస్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి రాస్బెర్రీ వలన. సో అయితే ఇది మనకు వచ్చేసి ప్లాంటేషన్ మనం ఎప్పుడైనా సరే నార్మల్గా సమ్మర్ ఎండింగ్లో ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ప్లాంట్ టు ప్లాంట్ స్పేసింగ్ వచ్చేసి మినిమం 5 to 6 feet, రో టు రో వచ్చేసి 6 feet స్పేసింగ్లో మనం ప్లాంటేషన్ చేసుకున్నట్లయితే మనకి కంఫర్టబుల్గా హార్వెస్టింగ్ కానీ రిమైనింగ్ అబ్జర్వేషన్స్ కానీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ ప్లాంట్స్ ఏవైతే ఉంటే వాటికి స్టేకింగ్ కూడా అవసరం పడుతుంది. ఎందుకంటే ఇది గ్రోత్ వచ్చేసి వెజిటేటివ్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. సో ఆ గ్రోత్ అనేది, ఆ బ్రాంచెస్ అనేది స్ట్రాంగ్గా ఉండవు కాబట్టి సో మనం కింద పడిపోకుండా రెండు సైడ్లో బ్యాంబూస్తో స్టేకింగ్ చేసి రోప్తో స్టాక్ చేసినట్లయితే మనకి సపోర్ట్గా ఉండి స్ట్రైట్గా పెరుగుతుంటాయి. సో ఫ్రూట్ అనేది మనకి హార్వెస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం కరెక్ట్ ఈ సీజన్లోనే ఈ టైంలో మాత్రం మనం ప్రూనింగ్ చేసుకున్నట్లయితే మనకి డిసెంబర్ ఎండింగ్ కల్లా మనకి ఫ్రూటింగ్ సెట్ అవుతుంది. సమ్మర్ మొత్తం హార్వెస్ట్ చేసుకునేటట్లు ఉంటుంది అనమాట. జనవరి నుంచి మనకి దగ్గర దగ్గర మే ఎండింగ్, జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా మనకి ఫ్రూట్ అనేది హార్వెస్టింగ్ వస్తుంది. సో కంటిన్యూగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు కొంచెం కొంచెం స్మాల్ క్వాంటిటీలో. ఇది ప్రైస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, మనకి మంచి ప్రైస్ కూడా లభిస్తుంది మార్కెట్లో అనమాట. సో ఇప్పుడు నేను ప్రూనింగ్ ఎలా చేసుకోవాలి, సో చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు ప్రూనింగ్ చూపించబోతున్నా. ఇప్పుడు ఆల్రెడీ నేను ప్రూనింగ్ చేస్తున్నాను, అది చూపిస్తాను పదండి లైన్లో. సో మనకి ఈ విధంగా ఏవైతే ప్లాంట్స్ ఉన్నాయో నా ఆల్రెడీ 1 year ప్లాంట్స్. సో ఫస్ట్ హార్వెస్ట్ పని కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ప్రూనింగ్ చేస్తున్నా. సో ప్రూనింగ్ ఎలా చేయాలి, ఏ హైట్లో చేసుకోవాలనేది ఇప్పుడు మీకు ఇదిగోండి ఆల్రెడీ నేను చేసిన ప్లాంట్స్ ఉన్నాయి చూపిస్తున్నా. సో ఈ ప్లాంట్ని చూడండి, ఇది ఆల్రెడీ ఇప్పుడు ఏవైతే డ్రైడ్ ఉన్నాయో ఈ డ్రై బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రూనింగ్కి సంబంధించిన బ్రాంచెస్. సో ఇవన్నీ డ్రై అయిపోయి ఇప్పుడు ఏవైతే కొత్త బ్రాంచెస్ ఉన్నాయో ఇవి మాత్రం మనకి బ్రతికున్నాయి అన్నమాట. సో అంటే నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రాంచెస్ ద్వారానే మనకి చిగురులు వస్తాయి. ఇవేవైతే డ్రై అయిపోయి ఉన్నాయో ఈ బ్రాంచెస్ మొత్తం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఏమవుతుందంటే దీనివల్ల మనకి మిగతా బ్రతుకున్నటువంటి బ్రాంచెస్కి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రెజెంట్ నాకు ప్రూనింగ్ చేసేటప్పుడు మొత్తం బ్రాంచెస్ అడ్డు వస్తున్నాయి కాబట్టి నేను ఆ డ్రై బ్రాంచెస్ తీయట్లేదు. సో వన్స్ మొత్తం ప్రూనింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా నేను డ్రై బ్రాంచెస్ కూడా తీసేస్తాను. మనకి సాయిల్ మన బెడ్ అయితే ఏదైతే సో చేసుకున్నో దానిని మినిమం 1 feet హైట్ వచ్చేసి మనం ప్రూనింగ్ చేసుకున్నట్లయితే మనకి ఆ 1 feet నుంచి న్యూ షూట్స్ అనేది రావడం స్టార్ట్ అవుతాయి. మినిమం ప్రూనింగ్ చేసుకున్న 15 days తర్వాత కంప్లీట్గా మనకి న్యూ షూట్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి. సో ఆఫ్టర్ స్ప్రేయింగ్ తర్వాత మనం అట్లీస్ట్ ఒక ఫంగిసైడ్ అనేది స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మనం బ్రాంచెస్ కట్ చేస్తుంటాం కాబట్టి గాలిలోటు కానీ తేమలో కానీ ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ శిలీంధ్రాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే సో ఈ స్టెమ్ లోపలికి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా ఒక ఫంగిసైడ్ అప్లై చేసుకుంటే మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ లేకుండా ఆ బ్రాంచ్ అనేది డెడ్ అవ్వకుండా లైఫ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో దానివల్ల మనకి ఇంకా న్యూ షూట్స్ అనేది రావడానికి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో మనం ప్రూనింగ్ చేసుకునేటప్పుడు ఏవైతే ఈ కొత్త బ్రాంచెస్ అనేది వస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి కొత్తగా న్యూగా ఇప్పుడు స్టార్ట్ అయిన బ్రాంచెస్ చూడండి. సో ఈ ప్రూనింగ్ చేసేటప్పుడు ఏవైతే కొత్తగా వస్తున్నాయో వాటిని మాత్రం మనం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. సో అవి ముందుగా వచ్చినవి కూడా మనకి బెనిఫిట్ ఏంటంటే ముందుగా ఫ్లవర్ ఫ్రూట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏవైతే కొత్తగా జర్మినేట్ అవుతున్నాయో వాటిని తీయాల్సిన అవసరం లేదు. సో ప్రూనింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఈ చెట్లకు అనేది ముళ్ళులు ఉంటాయి. సో మనం కేర్ఫుల్గా ముళ్ళు చూసుకొని ప్రూనింగ్ చేయాల్సి ఉంటుంది, లేదా షిఫ్టింగ్ అని. సో ఏదైతే ప్రూనింగ్ చేస్తానో ఇమీడియట్గా నేను ప్లాంట్స్ అనేది బ్రాంచెస్ అనేది షిఫ్ట్ చేస్తున్నా డైరెక్ట్గానే. ఎందుకంటే అవి డ్రై అయినా లేకపోతే ఏమైనా ముళ్ళు గట్రా రాలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ మనకి పని చేసేటప్పుడు డిస్టర్బ్ అవుతాం కాబట్టి ఈ విధంగా ఇమీడియట్గా నేను
ట్రాక్టర్లో లోడ్ చేసి ఇంకా మనం ఏవైతే ప్రూనింగ్ చేసుకున్నటువంటి బ్రాంచెస్ ఉంటాయో అక్కడక్కడ మనకి మధ్యలో చనిపోయిన మొక్కలు ఏవైతే ఉంటాయో లేదంటే ఎక్స్ట్రా నర్సరీ అంటే వేరే వాళ్ళకి ఇవ్వడానికి కానీ ఏదైనా చేయాలనుకుంటే మాత్రం అదే బ్రాంచెస్తో మనం శాప్లింగ్స్ కలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎట్లా చేసుకోవాలి ఏంటనేది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఏవైతే ఉన్నాయో మినిమం మెచ్యూర్ అయిన బ్రాంచెస్ మాత్రమే ఉండాలి. మరి సన్న సన్న బ్రాంచెస్ కానీ మెచ్యూర్ అవ్వకుండా ఉండే బ్రాంచెస్ కానీ ఏవి కూడా తీసుకోకూడదు అనమాట. సో ఇలాంటి బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో తీసుకొని వీటిని మినిమం 1 ఫీట్కి మనం కటింగ్ చేసుకోవాలి 1 శాప్లింగ్ కింద. సో కటింగ్ చేసుకున్నట్లయితే 1 ఫీట్లో కట్ చేసుకున్నటువంటిది మనం కవర్లో మట్టి ఫిల్ చేసుకొని అట్లీస్ట్ మనకి దగ్గర దగ్గర ఒక 4 to 5 ఇంచెస్ అనేది మనకి సాయిల్లో అంటే ఆ కవర్లోకి వెళ్ళేటట్లు మనం ప్లాన్ చేసుకోవాలి. సో రిమైనింగ్ ఏదైతే ఉందో అది టాప్లో ఉన్నట్లయితే మనకి ఇది జర్మినేషన్ అయ్యి కొత్త ప్లాంట్ రెడీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి ఎక్కడైతే కావాలో అక్కడ గ్యాప్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఇంకా మనకు కావాలంటే నర్సరీ తయారు చేసి రైతులకు ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా ప్రూనింగ్ చేసుకున్నట్లయితే మనకి రాస్బెర్రీ అనేది రావడానికి జరుగుతుంది. సో ఇప్పుడు నేను ప్రూనింగ్ ఏదైతే చేసుకున్నా ఇది నాకు వచ్చేసి అట్లీస్ట్ మనకి డిసెంబర్ ఎండింగ్ కల్లా ఫ్లవరు ఫ్రూట్ సెట్టింగ్ అనేది జరుగుతుంది. సో మనకి జనవరి నుంచి దగ్గర దగ్గర లాస్ట్కి మనకి మే ఎండింగ్ వరకు అనేది ఫ్రూట్స్ వస్తాయి. సో ఫ్రూట్స్ ఎలా ఉంటాయి ఏంటనేది నేను ఫ్రూట్స్ వచ్చేటప్పుడు మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఇంతవరకు ఇలా ప్రూనింగ్ చేసి మనకి ఎలా మెయింటెనెన్స్ అనేది ఇట్లా ఈజీ మెయింటెనెన్స్, ఇంతకు మించి వేరే మెయింటెనెన్స్ పెద్దగా ఇవి ఏముండవు. జస్ట్ నార్మల్ న్యూట్రిషన్ మన వర్మి కంపోస్ట్ కానీ లేదంటే మన ఆవు పెండ కానీ ఇలాంటివి ఇస్తే సరిపోతుంది. అంతకుమించి మనకి వేరే బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ వచ్చేటప్పుడు ఓన్లీ మైక్రో న్యూట్రియంట్తో బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అంతకుమించి ఇంకా హెవీగా న్యూట్రిషన్తో పని లేదు. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.